మరి ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక యవనస్తుని మీకు పరిచయం చేయాలనుకుంటూ ఉన్నాను. ఆ యవనస్తుని ఒక మునుపు జీవితము, తర్వాత జీవితం, క్రీస్తును ఎరగక మునుపు జీవితమును, క్రీస్తును ఎరిగిన తర్వాత జీవితమును మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా బయటి విషయాలు ఏమి లేవు, వాక్యములో ఉన్న విషయాలనే మీకు చూపెట్టాలనుకుంటూ ఉన్నాను. ఒక కరుడు గట్టిన ఉగ్రవాదితను, ఒక మత ఛాందసవాది, భూమి అంతటా మా మతమే గొప్పది, మేమే దేవుడు ఎన్నుకున్న వారము, యూదా జాతియే గొప్పది, ఇక మిగతా జాతుల వారు మనుష్యులందరూ కుక్కలతో సమానము అని ఎంచిన యవనస్తుడు అతడు. ఒక క్రీస్తు ద్వేషి అనుకోండి, క్రీస్తును ద్వేషించిన వాడు, ఒక నరహంతక ముఠాకు నాయకత్వము వాయించిన వాడు, క్రైస్తవులను హింసించి వారిని చెరసాలలో వేయించి వారిని చంపాలనుకున్న ఒక యవనస్తుని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పటికే వెలిగి ఉంటుంది. ఎవరా యవనస్తుడు? సౌలు అనే యవనస్తుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత పౌలుగా మారాడు. ఆ యవనస్తుని విషయాలు కొన్ని మనం ఈ రోజున ధ్యానించుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58 నుంచి 60 వరకు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58 నుంచి 60 వచనాల వరకు మనము చదివితే, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములో పెట్టిరి. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. ఏమండి, ఇక ఈ భాగం మనం అర్థం చేసుకుంటే, సౌలు క్రైస్తవులను, క్రీస్తును ఎంతగా ద్వేషించాడో మనకు అర్థమవుతుంది. స్టెఫను అనే ఒక సువార్తికుడు, క్రీస్తు శిష్యుడు, అతడు చేసిన నేరం ఏమీ లేదు. అతడు తన జనాంగము దగ్గర, యూదా వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, అబ్రహామును పిలిచిన దేవుడే ఈ యేసుక్రీస్తు, ఆయనే మన పాపముల నిమిత్తము క్రీస్తు రూపంలోకి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. ఆయనను ఎరగక మీరు చంపేశారు ఆయనని. అయినను ఆయన కరుణ మీ మీద ఉంది. క్రీస్తు యేసుని మీరు అంగీకరిస్తే మీరు మరణించినా తిరిగి లేచి పరలోకంకు చేరుకుంటారు అనే ఒక సువార్తను అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సువార్తను ప్రకటిస్తుంటే ఒక నరహంతకుల ముఠ, ఒక ఉగ్రవాదము ముఠ, దానికి నాయకత్వం ఎవరు వహిస్తున్నాడు? ఈ సౌలు అనే యవనస్తుడు దానికి నాయకత్వము వహిస్తూ ఉన్నాడు. అతడు చెప్తూ ఉంటే ఆ స్టెఫెను రాళ్లతో కొడుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టి అతన్ని చంపివేసినట్టుగా ఈ భాగంలో మనము చూస్తూ ఉన్నాం. పౌలు ఏం చేశాడు? అందుకు సమ్మతించాడు. మీరు చాలా మంచి పని చేశారు, మీకు ఏమి కాకుండా నేను భరోసా ఇస్తున్నా, మీకు నేను కావలిగా ఉంటా, మీకు ఎలాంటి శిక్ష పడకుండా నేను చూస్తానని ఆ హంతకులకు సపోర్టు చేసినట్టుగా మనం ఈ భాగంలో అర్థము చేసుకోగలం. అంత క్రూరుడు, అంత ఉగ్రవాది అయిన ఈ యవనస్తుడు, సౌలు అనే యవనస్తుడు ఉంటూ ఉన్నాడు. మరి 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనము, యోహాను సువార్తలో 16వ అధ్యాయము 2వ వచనం ఒక మాట చదువుతాం. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు
తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. యేసు ప్రభువు ముందే తన శిష్యులను హెచ్చరించి ఉన్నాడు. అయ్యా, ఒక కాలము వస్తుంది. ఆ కాలం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని చంపుతారు. చంపి ఏమనుకుంటారు వాళ్ళు? మేము దేవునికి సేవ చేస్తున్నామంట అనుకుంటారంట. మనుష్యులను చంపువాడు దేవునికి సేవ ఎలా చేస్తాడు? మనుష్యులు దేవుని స్వరూపంలో నిర్మించబడ్డారని దేవుని వాక్యము చెప్తుంది. దేవుని స్వరూపాన్ని చంపి మేము దేవునికే సేవ చేస్తున్నామని ఎలా అనుకుంటారు? అటువంటి మూర్ఖత్వములో, ఆ భయంకరమైన స్థితిలో మరి సౌలు ఉంటూ ఉన్నాడు. క్రైస్తవులను చంపి మేము దేవునికి సేవ చేస్తున్నాము. ఈరోజు కూడా చాలా ఉన్నాయి కదా ఉగ్రవాద సంస్థలు, వాళ్ళందరూ కూడా ఇవే అనుకుంటారు. మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పది, వేరే జాతుల వాళ్ళు కుక్కలు, వాళ్ళు చాలా తక్కువైన వాళ్ళను చంపితే మాకు పరలోకంలో మా బహుమానము పెరుగుతుందని ప్రపంచంలో చాలా ఉగ్రవాద ముఠాలు పనిచేస్తూ ఉన్నాయి ఈ రోజున. కనుక అటువంటి ఒక పరిస్థితిలో ఈ సౌలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు 8వ అధ్యాయం 3వ వచనం అపోస్తుల కార్యములు. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూడండి ఎలా తన ఉగ్రవాదములో ఎలా దినదినమో ఇతడు పెరుగుతూ ఉన్నాడు. తన క్రూరత్వము అధికమవుతుంది. ఏం చేశాడు? అక్కడైతే సమ్మతించాడు, ఇక్కడైతే తానే ముందుకొచ్చి ఇంటింట చొచ్చి ఎక్కడైతే క్రైస్తవ సంఘం, ఎక్కడైతే క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడైతే క్రైస్తవ కుటుంబం నివసిస్తుందో ఆ ఇంటిలో స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరినీ ఈడ్చుకుని వచ్చి ఏం చేస్తున్నాడంట? అతడు చెరసాలలో వేయిస్తున్నాడంట. చెరసాలలో. తర్వాత 9వ అధ్యాయము 1-2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు యవనస్తుడు. చూడండి ఏం చేస్తున్నాడు? బెదిరించుటకు, వారిని హత్య చేయుటకు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. ఇతడు ఏం చేస్తున్నాడు? క్రైస్తవులను చంపడానికి, వారిని హింసించడానికి, వారిని పట్టుకొని లాక్కొని వచ్చి చెరసాలలో వేయించడానికి ఏం చేస్తున్నాడన? ప్రధాన యాజకుని యొద్దకు. ఆ రోజుల్లో మరి గవర్నమెంట్ తర్వాత ఇది ఒక గవర్నమెంట్ లాగా పనిచేస్తూ ఉండేది. యూదా మతములో ఉండే ఈ యొక్క టెంపుల్ మౌంట్, ఈ ప్రధాన యాజకులంతా వీరు ప్రతిపక్షంలాగా ఉండి గవర్నమెంట్కి సపోర్ట్ చేసేవాళ్ళు అనుకోండి. గవర్నమెంట్ ఉండాలంటే, ఆ చక్రవర్తులు ఉండాలంటే ఈ యూదా ఈ మత నిష్ట కలిగిన వారు సపోర్టు ఎంతో అవసరం. గవర్నమెంట్ తర్వాత ఒక గవర్నమెంట్ లాగా ఇది పనిచేస్తూ ఉండేది. ఆ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటున్నాడు. మా మతాన్ని స్థాపించడానికి, అన్య మతాల వారిని, ఈ క్రీస్తు మతాల వారిని చంపడానికి, హింసించడానికి, చెరసాలలో వేయించడానికి ఎటువంటి ఆటంకులు కలగజేయకుండా అక్కడున్న పోలీసు వారికి, అక్కడున్న సైన్యము వారికి మాకు పర్మిషన్ లెటర్ ఇవ్వండి. ఎక్కడ? సిరియా దేశంలో ఎక్కడుంది? దమస్కు.
యెరూషలేము ఇజ్రాయేలు దేశం కాకుండా పక్క దేశం అన్నట్టు ఇప్పుడు కూడా ఉంది. 2000 సంవత్సరాల క్రితము ఏ దేశం అయితే బైబిల్లో రాయబడిందో ఆ దేశం సిరియా దేశం ఈ రోజుకి ఉంది. ఆ దేశపు ఒక రాజధాని దమస్కు ఈరోజు కూడా రాజధానిగానే ఉంది. ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యంలోకి ఆ సిరియా దేశం వచ్చింది. అక్కడ ఉన్న అల్ అసద్ అనే ప్రెసిడెంటు మరి రష్యాకు పారిపోతే వేరే వారు వచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనుక ఆ రోజులో ఆ సిరియా దేశానికి వెళ్ళి వాళ్ళు భయపడుతూ ఇక్కడ మాకు యెరూషలేములో ఇజ్రాయేల్ దేశంలో హింస జరుగుతుంది, మమ్మల్ని చంపుతూ ఉన్నారు అని వారు భయపడి పక్క దేశానికి వెళ్ళి సిరియా దేశంలో తలదాచుకుంటూ అక్కడ దేవునికి సేవ చేసుకుంటూ బతుకుతూ ఉంటే అక్కడ కూడా వదిలిపెట్టడంలే. వేరే దేశానికి వెళ్ళి కూడా వారిని పట్టుకొని రావడానికి స్త్రీలనని చూడకుండా, పిల్లలని చూడకుండా, పురుషులని చూడకుండా వారిని పట్టుకొని లాక్కొని చెరసాలలో బంధించడానికి విత్ పర్మిషన్ ఎంతోమంది నరహంతకులను ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మరి వెళ్ళిన వ్యక్తి చూడండి ఎంత భయంకరమైన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ రకంగా వెళ్ళినప్పుడు తన జీవితంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప సంఘటన తనకు జరిగింది. అది మనము మునుపు చదువుతాం. 3వ వచనము అపోస్తుల కార్యము నుంచి 10వ వచనం వరకు, మనం 9వ వచనం వరకు చూద్దాం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ప్రభువా నీవెవడని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. ఏమంటున్నాడు? అతని జీవితంలో ఒక వెలుగు ప్రకాశించింది. అతని చుట్టూ ఒక అంధకారము అమలుకొని ఉన్నింది. ఒక మూర్ఖత్వంలో ఉన్నాడు. ఏదైతే నేను చేస్తున్నానో అది సరి అయినది, అది నేను దేవునికి సేవ చేస్తున్నానని ఇంతకాలం అంధకారములో ఉన్న సౌలు జీవితంలో ఏమొచ్చింది? ఒక వెలుగు, క్రీస్తు అనే ఒక వెలుగు ప్రకాశించింది. ఇప్పుడు తన చుట్టూ ఆ వెలుగు ప్రకాశించినప్పుడు వెంటనే అతడు సాగిలపడ్డాడు. ప్రభువా నీ ఎవడని అడిగినప్పుడు ప్రభువు ఏం సమాధానం ఇస్తున్నాడు? ఎంత గొప్ప సమాధానం! నీవు హింసించుచున్న యేసును. ఏమండి? యేసుని హింసించాడు సౌలు. ఎవరిని హింసించాడు? సంఘాన్ని హింసిస్తే ప్రభువు ఏమంటున్నాడు? నన్ను హింసించుచున్నావు. యేసునని అతనితో చెప్పాడు. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచినా ఏమీ చూడలేకపోయెను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమియూ పుచ్చుకొనక ఉండెను అని రాయబడింది. ఆ తర్వాత మనము ఈ 10వ వచనం 11వ వచనంలో మనం చూసినట్టయితే దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడు ప్రభువు దర్శనమందు ఆ దమస్కులో అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏమండి? ఎంత గొప్ప మార్పు చూడండి. ఇప్పుడు సౌలులో వచ్చిన మార్పు ఏంటి? అతడు వెంటనే సాగిలపడి ఇంతకాలం ఎవరిని ద్వేషించాడో, ఎవరిని హింసించాడో ఆయనను మోకాళ్ళుని ప్రార్థన చేయుచున్నాడంట. సౌలు అంటే దానికి అర్థము ప్రార్థించుట అని అర్థం వస్తుందంట. లేక ఒక పెద్దవాడు. సౌలు అంటే ప్రార్థించుట అని అర్థము వస్తుందంట. ఇంతకు మునుపు ఆ సౌలు ఎలాంటి వాడు?
ఒక గర్వముతో నిండినవాడు. ఏమేమి గర్వం ఉన్నదో అతనిలో తెలుసా? అధికార గర్వం ఉంది. అతని ఒక ఏమంటారు, ఆ యూదా మతములో అతని స్థానము చాలా ఉన్నతముగా ఉంది. అతని ఒక అధికారము కలిగిన వాడు. కొంత వేల మంది సైనికులను ఇచ్చి అతడు అడగంగానే వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్టుగా క్రైస్తవుల పట్ల చేయమని ఒక సైన్యాన్ని అతనికి ఇచ్చి పంపించారు. వాళ్ళందరికీ అధికారిగా ఉన్నాడు. విపరీతమైన జ్ఞానము కలిగిన వాడు ఈ సౌలు. ధర్మశాస్త్రం అంతటిని ఎరిగినవాడు. జ్ఞాన గర్వం ఉంది అతనికి, అధికార గర్వం ఉంది. చాలా ధనవంతుడంట ఈ పౌలు, చాలా ధనవంతుడు. గర్వం ఉంది ఇతనికి. మత గర్వం ఉంది. మా మతానికంటే గొప్ప మతము ఈ ప్రపంచములో లేనే లేదు, మేమే గొప్ప జాతుల వారము, మేమే దేవుని ప్రజలమో అని గర్విష్టి అయిన వాడు ఎప్పుడైతే అతడు ప్రార్థించుచున్నాడో అతనికి పేరు సౌలు నుంచి పౌలుగా మార్చబడింది. సౌలు పోయి ఇప్పుడు పౌలు అయ్యాడు. పౌలు అంటే దానికి పేరేంటంటే హంబుల్ అంట. హంబుల్ ఆర్ స్మాల్ ఏంటంట. అదే లాటిన్ భాషలో చూస్తే దానికి పౌలు అనే దానికి సాత్వికుడు అని అర్థం వస్తుందంట. ఇప్పుడు గర్విష్టి అయిన సౌలు ఎప్పుడైతే క్రీస్తుకు ప్రార్థించాడో ఇప్పుడు ఏమైపోయాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడుగా, ఒక చిన్నవాడిగా, ఒక పెద్దవాడును వదిలిపెట్టి ఒక చిన్నవాడిగా, ఒక పసిపిల్లాడిగా, ఏమండి ఒక వాక్యం పేతురు అంటాడు కదా, మీరు పసిపిల్లల వలె పాలు, అది కాదు ఇంకొక జగాల అంటాడు అతడు, ఏమంటాడు, మీరు పసిపిల్లల వలె ఉండమంటాడు. పసిపిల్లల వాడిగా మారిపోయాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక సాత్వికుడిగా ఈ పౌలు ఎప్పుడైతే క్రీస్తు తన జీవితంలోనికి వచ్చాడో తన్ను తాను తగ్గించుకొని ఒక సాత్వికుడిగా మారిపోయాడు. ఈరోజు క్రైస్తవులో మనం చూస్తూ ఉన్నాం, సంఘం లోపల మాత్రం అందరిలో సాత్వికత కనిపిస్తుంది, మన బయట జీవితంలో సాత్వికత కనపడదు. ఎక్కడ కూడా మనల్ని మనము తగ్గించుకోము, ఎక్కడ కూడా తగ్గించుకోవడానికి ఇష్టము కూడా పడము. మనం అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఇంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడు, అధికారము, ధనము, డబ్బు, పరపత్తి, జ్ఞానము అంతా నిండినవాడు ఎప్పుడైతే క్రీస్తు తన జీవితంలో వచ్చాడో తన్ను తాను తగ్గించుకొనడము నేర్చుకున్నాడు. మోకరించుట అంటే ఏంటి? నిరంజన్ బ్రదర్ చెప్తూ ఉంటాడు, ఏంట మోకరించుట అంటే ఏంటంట? తన్ను తాను తగ్గించుకొనడము. 6 అడుగులు ఉన్నవాడు 3 అడుగులకు పడిపోవుట. మోకరించుట అంటే సరెండర్ అయిపోవుట దేవునికి. ఇతనిలో మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఉందా ఆ మార్పు మనలో? తగ్గించుకొనడము మన జీవితంలో ఉందా? లేనే లేదే. ఒకడు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం. యేసుక్రీస్తు ఒక చెంప మీద కొడితే ఏమన్నాడు? ఇంకొక చెంప చూపించమన్నాడు. మనం ఏం చేస్తాము? ఒక చెంప మీద కొడితే 2 చెంపలను వాయించేస్తాం. ఏమండి, చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే యేసు ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను ఈ భూలోకంలో తగ్గించుకున్నవాడు పరలోకంలో హెచ్చింపబడతాడు. ఈ భూలోకంలో తన్ను తాను హెచ్చించుకున్నవాడు పరలోకంలో క్రైస్తవ సమాజమా, సంఘమా, రోజున ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోనండి. కనుక ఆ రకంగా ఈ పౌలు ప్రార్థన చేయవాడుగా, తన్ను తాను తగ్గించుకున్నవాడుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 12 నుంచి మనం చూద్దాం. అతడు అననీయ అను ఒక మనుష్యుడు వెలుపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిరి. ఇక్కడను ఏమండి
ఇక్కడ అంటే ఇక్కడ దమస్కులో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను, ఎక్కడెక్కడ? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, యూదుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించుటకు, అంటే నా నామము బోధించుటకు, నా నామమును బట్టి హింసను అనుభవించడానికి, నా నామమును బట్టి అవమానములు ఎదుర్కోవడానికి నేను ఎంచుకున్న సాధనమై ఉన్నాడు అండి అంటున్నాడు ప్రభు. భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇవ్వండి, ఇవన్నీ వివరించే అవసరం లేదు, చాలా సింపుల్గానే ఉంది కదా. పౌలు ఏమయ్యాడు ఇప్పుడు? క్రీస్తు యేసును అంగీకరించినాడు, మారు మనసు పొందాడు, బాప్తిసము పొందుకున్నాడు. బాప్తిసము పొందుకున్నాడు. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అతడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడు? ఇంతకు మునుపు క్రీస్తు దేశిగా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తుకు హతసాక్షిగా చావడానికి, క్రీస్తు నామాన్ని ప్రకటించడము వెంటనే ఆరంభించాడు. ఎంత మార్పు తన జీవితంలో! ఎటువంటి వ్యక్తి! ఒక విష పదార్థము వంటి వ్యక్తి ఒక అమృతములాగా మారిపోయాడు. ఒక గర్వంతో ఉన్నవాడు ఒక సాత్వికుడుగా మారిపోయాడు. ఒక నరహంతకుడు ఇప్పుడు తన ప్రాణము పెట్టేవాడుగా, తన ప్రాణము ప్రజల కొరకు ఇచ్చేవాడిగా మారిపోయాడు. ఎంతగా తగ్గించుకున్నాడో మరి తన జీవితాన్ని మనము చూసి నేర్చుకునవచ్చును. మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము, ఎంత మంచి స్టేట్మెంటో పౌలు ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. పూర్వము నేను ఎటువంటి వాడిని? దూషకుడను, ఇంకా హింసకుడను. పూర్వము అతడు దూషించేవాడు, ఇతర జాతుల వారిని హింసించేవాడు, హానికరుడు. ఏంటంటే మనుషులను చంపడానికి కూడా వెనక తీయని వంటి వాడు. ఏమండి, మన భారతదేశంలో కూడా ఒక వ్యక్తి గురించి సాక్ష్యం విన్నాను నేను. ఎవరండి? అతడి పేరు దారాసింగ్ అనుకుంటాను కదా. ఒరిస్సా ప్రాంతంలో ఒక సేవ చేస్తున్న కుటుంబం, గ్రామ్ స్టెయిన్స్, తిమోతి, ఇంకా ఆయన ఇంకొక ఫిలిప్, వారు సేవ చేసేవారు. పిల్లలు అన్నట్టు ఈ గ్రామ్ స్టెయిన్స్కి 2 కొడుకులు. మరి ఎక్కడున్న పాపము కుష్ఠరోగుల మధ్య సేవ చేసేవాళ్ళు, సువార్త ప్రకటించేవారు, ఎందరికో ఆదుకునేవారు. ఎంతో గొప్ప వ్యక్తి అంట ఈ గ్రామ్ స్టెయిన్స్. ఆస్ట్రేలియా దేశంలో గొప్ప ధనవంతుడుగా ఉన్నవాడు. క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తు సేవ నిమిత్తము అదంతా వదిలిపెట్టి, ఆ సౌకర్యాన్ని వదిలిపెట్టి ఎక్కడో మారుమూల ప్రాంతంలో భారతదేశంలో గొప్ప సేవ చేస్తుంటే ఒక హంతక ముఠ, బజరంగ్ దళ్ అనే ముఠకు దారాసింగ్ అనే వ్యక్తి నాయకత్వాన్ని వాయించాడు. గ్రామ్ స్టెయిన్స్ వారి పిల్లలు కారులో పాపం అలసిపోయి నిద్రపోతుంటే
ఆ కారునే పెట్రోల్ పోసి కాల్చివేసి చంపివేసినటువంటి ఒక ఉగ్రవాద నాయకుడు అతడు. తర్వాత అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. అతడు మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించాడని కొందరు చెప్తూ ఉంటారు, క్రీస్తు సేవ చేస్తున్నాడని చెప్తూ, నాకైతే తెలియదు. మరి అటువంటి భయంకరమైన హింసకుడు ఇతడు పౌలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. ఏంటంట? క్రీస్తు యేసులో ఉన్న కనికరమును, క్రీస్తు యేసులో ఉన్న కృపను, క్రీస్తు యేసులో ఉన్న క్షమాగుణమును అతడు ఏం చేశాడు? గుర్తించదగినాడు. క్రీస్తు యేసు ఎంత ఘోర పాపినైనా అతని దగ్గరికి వస్తే అతడు క్షమించి అతడు తనను కౌగలించుకుంటాడు, తనను కనికరిస్తాడు, తనను ప్రేమిస్తాడు అనే గొప్ప విషయాన్ని ఇతడు తెలుసుకొని మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. పూర్వము నేను చెడ్డవాన్ని, తెలియక కొన్ని తప్పులు చేశాను, కానీ క్రీస్తు ద్వారా కనికరింపబడ్డాను, క్రీస్తు కనికరమును తెలుసుకున్నాను, క్రీస్తు కనికరమును గుర్తించాను అని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. మన జీవితంలో కూడా మర్చిపోతూ ఉంటాం మనం. ఏమండి? మర్చిపోతూ ఉంటాం. దేవుడు మనకు ఇంతకుముందు ఒక గొప్ప మెసేజ్ నేను ఇచ్చినట్టు నాకు గుర్తుంది. అదేమంటే అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్ అని ఒక మెసేజ్ నేను తయారు చేసినట్టు నాకు గుర్తుంది. దేవుడు మనల్ని ఒక లెక్క కూడా చెప్పాను మీకు. ఎంతది? 1,78,550 ఎంతో అన్నిసార్లు దేవుడు క్షమించమన్నాడు. ఒక వ్యక్తిని దినమునకు 7 మార్ల చొప్పున 70 సంవత్సరముల వరకు. 70 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు, రోజు 7 సార్లు క్షమించవలసిందే నీవు అన్నట్టుగా దేవుడు మనల్ని క్షమించాడు. ఘోర పాపులము, హింసకులము, దూషకులము, అబద్ధికులము, నరహంతకులము. మనం ఒక రకంగా మాటలతో హత్య చేస్తూ ఉంటాం. అటువంటి మనల్ని అతడు క్షమించాడు, కనికరించాడు. మనము దేవుని పిల్లలము, మనం ఇతరులను దూషించకూడదు, ఇతరులను మనము ప్రేమించాలనే విషయాన్ని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. క్రీస్తు కనికరమును మర్చిపోయి మనము ప్రవర్తిస్తూ ఉంటాము. కనుక ఇతడు దేవుని ఒక కనికరాన్ని గుర్తించాడు. రెండవ విషయం ఏంటంటే, ఇతడు 1 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చూద్దాం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఏమంటున్నాడు పౌలు? ఎంతగా తగ్గించుకోవడం నేర్చుకున్నాడో చూడండి. ఏమంటున్నాడు? మరణదండన విధింపబడిన వారమైనట్టు మేము ఉన్నాము. అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉన్నాడు. మాకంటే ముందుకు ఉన్న అపోస్తులు వారంతా ఎంతో గొప్పవారు, వారంతా దేవుని సేవ చేస్తూ ఉన్నవారు, వారు క్రీస్తుతో సహవాసం చేసిన వారు. కానీ మేము వారికంటే చాలా తక్కువైన వారం. ఏమండి? ఇప్పుడు చాలా సంఘాలలో పోటీ పడుతూ ఉంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప. పాస్టర్లలో పోటీ కనపడుతూ ఉంటుంది. టీవీలు చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఓ పోటీ, నేను గొప్ప, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, నాకు ఎక్కువ వాక్యం తెలుస్తుంది, నాకు ఎక్కువ సంఘాలు ఉన్నాయి, నాకు మ్యూజిక్ వాయించడం వచ్చు, మంచిగా పాటలు పాడటం వచ్చు, నేను వాక్యం చెప్తే 1000 మంది రకరకాల హెచ్చించుకుంటున్నారు ఈ రోజున సేవకులు. ఏమండి? కానీ పౌలు అయితే ఏమంటున్నాడు? మేము
అందరికంటే తక్కువ వారము. ఎంతమంది సేవకులు ఉన్నారో వారందరికంటే తక్కువ వారము అండి. ఎంత తగ్గించుకుంటున్నాడో. ఇంకేమంటున్నాడు, మేము లోకమునకు దేవదూతలకు మనుష్యులకు వేడుకగా ఉన్నామండి. వేడుక అంటే మేము వారి అందరికీ ఒక జోకర్ లాగా ఉంటున్నాం. జోకర్స్. ఈరోజు కొంతమంది మంచి సేవ చేస్తూ ఉంటారు, సింపుల్గా ఉంటారు పాపం. వాళ్ళు ఒక బ్యాగ్ వేసుకొని ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, అవన్నీ కరపత్రాలు ఇస్తూ క్రీస్తును ప్రకటిస్తుంటారు. చాలామంది వాళ్ళని చూసి అరే ఇది జోకర్స్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా పర్వాలేదు, క్రీస్తు నిమిత్తం మేము తగ్గించుకుంటాం. వారికి ఏం తక్కువ లేదు, డబ్బు తక్కువ ఉండదు, జ్ఞానం తక్కువ ఉండదు, చదువు తక్కువ ఉండదు, అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తు నిమిత్తం తగ్గించుకొని సేవ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని చూసి కొందరు నవ్వుకుంటూ ఉంటారు. పౌలు కూడా ఏమంటున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మేము ఒక వేడుకగా కనపడుతున్నాం, లోకానికి ఒక కాలక్షేపంగా మమ్మల్ని చూస్తున్నారు, పర్వాలేదు అని ఏమంటున్నాడు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తం. జ్ఞానం తక్కువ లేదు పౌలుకి, జ్ఞానం తక్కువ లేదు అతనికి, ధనం తక్కువ లేదు, అధికారంలో గొప్పవాడు. కానీ వెర్రివారము, క్రీస్తు నిమిత్తము వెర్రివారము. మేము క్రీస్తునందు బుద్ధిమంతులము. క్రీస్తు నిమిత్తము వెర్రివారము, కానీ క్రీస్తు నిమిత్తము బుద్ధిమంతులము. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. తన్ను తాను తగ్గించుకోవడము ఎంతగానో ఇతడు నేర్చుకున్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మరి తన జీవితంలో సంతృప్తి కలిగి ఉండడము పౌలు నేర్చుకున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నాకు కొదువ ఏమి లేదండి. ఏమండి, నాకు కొదువ అంటూ ఏమీ లేదు. ఇంతకుముందే ధ్యానించాం పౌలు గురించి, అన్నీ ఉన్నాయి. అవి తక్కువ ఉన్నదని ఇలాగ నేను చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఏం నేర్చుకున్నాడు ఇతడు? దేవుడు పరిచర్యలో మంచి బిర్యానీ పెట్టినా తినుకుంటూ సంతోషిస్తాను. దేవుడు గంజి పోసినా దేవునికి స్తుతులు చెల్లించి సంతోషిస్తాను. దేవుడు ఈరోజు పస్తు పెట్టినా ఆకలిగా పెట్టినా ఏమి ఇవ్వకున్నా నేను దేవునికి స్తోత్రం చెల్లించి సంతోషిస్తాను. ఏ స్థితి దేవుడిచ్చినా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లుంది ఏమండి? 2 ఏండ్ల నుంచి 5 ఏండ్ల నుంచి నేను సంఘానికి వస్తున్నాను, దేవుడిని సేవిస్తున్నాను. నాకంటే వెనుకవారు, నాకంటే బుద్ధిహీనులు, నాకంటే చదువు తక్కువ ఉన్నవారు వాళ్ళు ఎంతో గొప్పగా దీవింపబడుతారు. నా పరిస్థితి ఏంటి? ఇలాగనే ఉంది. నేనెందుకు దీవింపబడతలేను? ఈ దేవుడు నన్ను ఒక చిన్న చూపు చూస్తున్నాడు. క్రీస్తు యేసు ఏం చేస్తున్నాడు? నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. నేను దేవునికి వెళ్ళను, సంఘానికి వెళ్ళను, ప్రార్థన చెయ్యను, వెళ్తే ఏం లాభము? అంతేనా? నేను చాలా చేసినాను ఇటువంటివి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను మిమ్మల్ని అనట్లేదు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పడం ఇష్టపడుతుంటాను. నేను చాలా చేసినాను ఇటువంటి. ఏం లాభం సంఘానికి వెళ్తే? పోయి ఆటో నడుపుకుంటారు, ఒక 500 సంపాదించుకుంటారు. చర్చికి వెళ్ళేది 100-50 ఇంకా జోబులోకించి వేయడము. ఏడ దేవుడు దీవిస్తున్నాడు నన్ను? వాళ్ళని దీవిస్తున్నాడు, వీళ్ళని దీవిస్తున్నాడు. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా పరిస్థితి బాగడం లేదు. సంఘానికి వెళ్ళి ఏం లాభము అనుకున్నాను చాలాసార్లు. కానీ పౌలు అటువంటి వాడు కాదు. ఏ స్థితిలో దేవుడు తిండి పెట్టకున్నా నేను సంతోషంగానే ఉంటాను. చదవండి. ప్రతి విషయములోను అన్ని కార్యములలో ప్రతి విషయములో అన్ని కార్యములో
కడుపు నిండి ఉండుటకును, కడుపు నిండి, అదే చెప్పిన ఇంతకుముందు, కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నేర్చుకుని ఉన్నాను. అన్ని పరిస్థితులు అడ్జస్ట్ అయిపోయేవాడుగా నేర్చుకున్నాడు ఇతడు. నన్ను బలపరచువాని అందే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. ఇది కూడా చాలా మంచి విషయాలు చదివిన వాక్య. యాక్చువల్లీ ఇది 3వ అధ్యాయము 12 నుంచి కొంచెం చదువుదాము, 11 నుంచి చదువుతాం. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టుదో అక్కడ నుంచి చదువు. మళ్ళీ దానికి కూడా అది కూడా ఆ వాక్యం చెప్పు, రెఫరెన్స్ చెప్పు వాళ్ళకి. ఏ చదివినావు? ఇంతకుముందు నువ్వు చదివిన రెఫరెన్స్ చెప్పు, వాళ్ళు రాసుకుంటారు. 4:11 కూడా మీరు రాసుకోనండి. తర్వాత ఇక్కడ 3వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి, 11వ వచనంలో చూడండి. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. అక్కడేమో సంతృప్తి నేర్చుకున్నాడు, ఇక్కడ తనకు కలిగినదంతా దేనితో ఎంచుకుంటున్నాడు? పెంటతో సమానంగా. పెంట దేనికన్నా పనికి వస్తుందా? దేనికి పనికి రాదు. మన పెంటనే మనం అసహించుకుంటాం. అంత ద్వేషించేది అది. తనకు కలిగిన జ్ఞానము, తనకు కలిగిన బలము, తనకు కలిగిన అధికారము, తనకు కలిగిన ధనము సమస్తమును దేంతోటి? పెంటతో ఎంచుకొనుచున్నాము. ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినే అయినను నేను అనుకొనట్లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తము పట్టబడ్డారు చెప్పండి? దేని నిమిత్తం పట్టబడ్డారు క్రీస్తు యేసు చేత? మనమందరం పరలోకము నిమిత్తం పట్టబడ్డాము. ఆ పరలోకమును సంపాదించుకోవాలి, అక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ అంతా పెంటతో సమానం. అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అశాశ్వతం. కంటికి కనబడేదంతా అశాశ్వతం. మనమైనా ఒకరోజు దాన్ని విడిచి వెళ్ళాలి, లేకుంటే అది అయినా మనల్ని విడిచి వెళుతుంది. కానీ పరలోకము శాశ్వత. దాని నిమిత్తం క్రీస్తు నన్ను పట్టుకున్నాడు, నేను దానిని పట్టుకోవాలని పరిగెత్తుచున్నాను. అర్థమైందా? దాని కొరకు పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న తన జీవితంలో కలిగిన గొప్ప కొరకై వచ్చిందా? ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. అర్థమైందా? మళ్ళీ వచ్చిందా? ఇక్కడ ఏం పొందాలంట? ఆ బహుమానం పొందుకోవాలి. పరలోకంలో కోట్ల కోట్ల దేవదూతల మధ్యలో, కోట్ల కోట్ల పరిశుద్ధుల మధ్యలో దేవుడు పిలిచి, పౌలా, నువ్వు చేసిన గొప్ప సేవ, నీవు నిన్ను తగ్గించుకున్నావు, నిన్ను నీవు హంబుల్గా చేసుకున్నావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు ఇన్ని ఆత్మలు సంపాదించుకున్నావు, ఇదిగో నీకు జీవకిరీటమయ్యా, నీకు బహుమానమని కోట్ల 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 దేవదూతల మధ్య ఏం పొందాలి? ఆ కిరీటం అనే బహుమానము. దాని కొరకు నేను పరిగెడుతున్నాను. అది నాకు ఉద్దేశం. దాన్ని సంపాదించుకోవాలి, ఈ పెంటను కాదు. ఇవన్నీ నేను ఇది అయిపోతుంటే నాకు చాలా సిగ్గైస్తుంది. మెసేజ్ చెప్పాలని నాకు సిగ్గైస్తుంది. ఇసుక రేణువంతా కూడా తన క్యారెక్టర్లో నాకు లేదనిపిస్తుంది. ఏమండి? ఇసుక రేణు ఎంత ఉంటుంది? అంత కూడా నా జీవితంలో లేదే. పౌలులో ఉన్న క్యారెక్టర్లో ఇంత కూడా లేదు. షేమ్ అనిపిస్తుంది. కనుక పొందవలనే
పరిగెత్తు ఏమంటున్నాడు, దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకు పరిగెత్తుచున్నాను. ఆ బహుమానం పొందటానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చూడండి. ఆ బహుమానము పొందడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాడో పౌలు చూడండి. వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎన్నిసార్లు అంట? అనేక సార్లు. సువార్త చెప్పినప్పుడంతా, వీధుల్లో క్రీస్తును ప్రకటించినప్పుడంతా ఎవడో వస్తాడు, బెత్తముతో కొడతాడు, కర్రలతో కొడతాడు, రాళ్లతో కొడతాడు, ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి, మళ్ళీ సువార్త ప్రకటించడానికి కాళ్ళు విరగొడతాం, నేను చంపేస్తామని విడుదల చేస్తాడు. మళ్ళీ అదే పని, మళ్ళీ రావాలా, క్రీస్తును ప్రకటించాలి, మళ్ళీ రావాలి, వాళ్ళను పట్టుకోవాలి, కొట్టాలి, హింసించాలి, చెరసాలలో వేయాలి. ఏమండి, మళ్ళీ వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి, వదిలేయాలి, మళ్ళీ రావాలి వీధుల్లో సువార్తను ప్రకటించి. ఎన్నిసార్లు? అనేక పర్యాయములు అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు వెళ్ళామండి జైలుకు మనం? 0. నేనైతే వెళ్ళలేదు అబ్బా, 0. అతడు ఎన్నిసార్లు ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్ళామేమో. కానీ ఒకసారి ఒక తప్పు చేసి వెళ్ళినా నేను పోలీస్ స్టేషన్లో సెల్లార్లో వేసేసినారు నన్ను. అంటే నేనేం తప్పు చేయలే, ఒక డౌట్ మీద నన్ను వేసేసినారు. సరే, అది ఎందుకులే చెప్పడం. కానీ ఒకసారి వెళ్ళొచ్చాను. కానీ ఈ క్రీస్తు నిమిత్తము మనలో ఎవరమో పోలేదు. ఇతడైతే అనేక సార్లు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎన్ని దెబ్బలు? ఇప్పుడు చెప్పాను కదా, సువార్త ప్రకటించినప్పుడు అంతా దెబ్బలే. సువార్త ప్రకటించినప్పుడు ఒకసారి రాళ్లతో కొట్టి, అపోస్తుల కార్యంలో చూస్తే పౌలుని ఏం చేశాడు, రాళ్లతో కొట్టి అతడు చనిపోయినాడని కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి ఊరి పెళ్లిమెరలో వదిలివేసినారు. కుక్కను ఏం చేస్తారు, వాసన వస్తుంది. సిటీలో మన ఇండ్ల మధ్యలో ఉంటే ఏమొస్తుంది, వాసన వస్తుందని ఏం చేస్తారు, ఆ కుక్కని దారం కట్టి ఈడ్చుకొని పోయి ఎక్కడ పొలిమెరలో వదిలిపెడతారు. అటువంటి అతను రాళ్లతో కొట్టి అతన్ని ఈడ్చుకొని పోయి పొలిమెర అవతల పడేసి వెళ్ళిపోయినారు పౌలుని. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి పౌలు జీవితంలో. అతడు ఏమంటాడు, అనేక మార్లు దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, కొరడా దెబ్బలు. ఎన్ని దెబ్బలు? 195 దెబ్బలు కొరడాతో కొట్ట. మన ప్రభు అయిన యేసు 1 తక్కువ 39 సార్లు తిన్నాడు అతడు. మరి పౌలు అయితే ఎన్నిసార్లు తిన్నాడు? 195 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడట. 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. దేని నిమిత్తము? నేను బిల్డింగ్ కట్టుకోవాలి, నా పిల్లలకు పెళ్లి చేయాలి, నేను గొప్పవాడిని అయిపోవాలని శ్రమ పడటం లేదు ఇక్కడ. యేసు క్రీస్తు నిమిత్తము శ్రమ పడుతూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములో, నదులలో, ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలలోనూ, నా సోజనులైన ఆపదలలోనూ. ఏమండి, కొన్నిసార్లు ఎట్లా మన కుటుంబ సభ్యులే మనకు దూషకులు అయిపోతే, శత్రువులు అయిపోతే ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అతడు క్రీస్తును ప్రేమించినందుకు అతని కుటుంబమే అతనికి వ్యతిరేకంగా మారిపోయింది. కుటుంబమే అతన్ని హింసిస్తూ ఉంది. అటువంటి పరిస్థితి అన్నట్టు. సోజనులు, సొంత ప్రజలు
ఇంతవరకు సౌలును ఎప్పుడైతే క్రీస్తుకు ద్వేషిగా ఉన్నాడో అప్పుడు సౌలా సౌలా సౌలు అంటే గొప్పవాడు, సౌలు అంటే కీర్తించిన వారు. ఎప్పుడైతే క్రీస్తును ప్రేమించడం మొదలుపెట్టారో ఆ జనులే శత్రువులైపోయారు పౌలుకు. ఏమంటాడు? స్వజనుల వలన ఆపదలు, అన్యజనులలో ఆపదలు. అన్యజనులను ప్రేమించి, ఈ లోకమును ఉన్న మనుషులను ప్రేమించి, అయ్యో వీరు నరకపాత్రులు, వీరు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు, క్రీస్తుని పరిచయం చేస్తానని వాళ్లకు వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు కూడా కొడుతూ ఉన్నారు, వాళ్ళు కూడా హింసిస్తూ ఉన్నారు. అన్యజనుల వలన ఆపదలు, పట్టణములో ఆపదలు. అరణ్యములో పట్టణములో ఉంటే జనాలు కొడుతూ ఉన్నారు, అడవులోకి వెళితే అక్కడ కూడా క్రూర మృగాలతోనే ఆపదలు, భయము. సముద్రంలో ఆపదలు, సముద్రంలో వెళుతుంటే భయంకరమైన ఘోర తుఫానులు. ఆ ఓడ ఎప్పుడు పగిలిపోతుందో ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి. నెలలు నెలలు సముద్రంలో ప్రయాణము, తుఫాను, వాలి, వాన, గాలి. అటువంటి భయంకరమైన పరిస్థితులు దేని కొరకు? క్రీస్తును ప్రకటించడానికి కొరకు. ఈ పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళి అక్కడ అయ్యో అగో ఆ ప్రాంతంలో, ఇటలీ ప్రాంతంలో ప్రజలు చనిపోతున్నారు, నరకానికి వెళ్తారు, ఆ ప్రజలకు ఎవరు తెలియజేస్తారు? అక్కడ వెళ్తాను, వారికి సువార్త తెలియజేస్తానని. ఈ ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్లనే ఆపదలు, సంఘములోనే ఆపదలు. మళ్ళా సహోదరులు అనబడిన వారు సంఘములో ఐక్యమత్యముతో ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నవారు వారే వెనక నుంచి ఏం చేస్తున్నారు? అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ. పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు మనము ధ్యానిస్తే ఈ రోజంతా కూర్చుంటే కూడా సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో చదవమ్మ తర్వాత తోను కపోట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని, ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ, నిద్రలేని సమయము, నిద్రలేని రాత్రులు, ఆకలి దప్పులతో చాలాసార్లు తిండి లేక ఉండవలసిన పరిస్థితి, తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ, వేసుకోవడానికి సరైన బట్టలు లేదు, దిగంబరత్వముతో. ఇంకనూ చెప్పవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే కొన్ని నెలలో మీకు చెప్పాల్సి ఉంటుంది. జేమ్స్ బ్రదర్కి ఏదో పిచ్చి పట్టి చెప్తున్నాడని మీరు వెళ్ళిపోతారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి సేవ చేసినాడు. ఎటువంటి వ్యక్తి ఎంతగా క్రీస్తు దాసుడైపోయాడో, క్రీస్తు నిమిత్తము పడుతూ శ్రమలో పడుతూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటమా? ఏమండి, ఇప్పుడు లిస్ట్ చదివినాము. మంచి పోరాటమా? అయినను ఏమంటున్నాడు? మంచి క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కొరకు మంచి పోరాటము పోరాడను. ఆకలితో, దిగంబరత్వముతోనూ, చలితోనూ, ఆపదలతోనూ, క్రూర మృగాలతోనూ, మనుష్యులతోనూ పోరాడినాను. క్రీస్తు నిమిత్తం నిలబడ్డాను. మంచి పోరాటము పోరాడినాను. నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటం పోరాడి నేనేం చేశాను? క్రీస్తు నాకు నియమించిన గోల్ను చేరు. విశ్వాసమును కాపాడుకుంటున్నాను. ఏమండి, విశ్వాసము కాపాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏమంటారు? ఏమన్నాడు? తన పరుగు కడముట్టించినాడు. తనకి ఇచ్చిన గోలు, యేసు ప్రభు తన జీవితంలో తనకిచ్చిన పనిని పూర్తి చేసినాడు. తను ఏ విశ్వాసములో క్రీస్తులో ఉంచాడో,
ఆ విశ్వాసమును చివరి వరకు కాపాడుకున్నాడు. చాలాసార్లు తల్లడిల్లుతూ ఉంటాం మన విశ్వాస విషయం, కానీ పౌలు కాపాడుకున్నాడు. ఏటి పరిస్థితి వచ్చినను, ఎన్ని అవమానములు వచ్చినను అతడు తల్లడిల్లలేదు, నిలబడ్డాడు, కాపాడుకున్నాడు. ఇప్పుడు నాకేముంది, దేని కొరకు నేను దేని నిమిత్తము నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నవాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను ఐ ఫినిష్ మై కోర్స్ అంటున్నాడు. నేను పరిగెత్తాను, చేరుకున్నాను గురి, ఇక నాకు మిగిలింది బహుమానమే. ఈ లోకంలో ఉన్నదంతా పెంటతో ఎంచుకున్నాడు. ఏ బహుమానము గురించి అయితే అతడు పరిగెత్తాడో ఆ బహుమానము నిశ్చయత చేసుకున్నాడు. మరి మనకు ఉందా నిశ్చయత? మరి చివరి మాటలు అపోస్తుల కార్యం వద్దాం. అనిశ్చయత చేసుకున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనము. మరియు అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు క్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఏమండి, అరే అక్కడ వెళ్ళకరా, అక్కడ వెళ్ళి సువార్తను ప్రకటిస్తే నిన్ను చంపేస్తారని చెప్తే నేను క్రీస్తు నిమిత్తం నా ప్రాణము పోయినా పర్వాలేదు, నేను సంఘము కొరకు నా ప్రాణము పెట్టడానికి కూడా వెనకట్టి, నశించు ప్రజల కొరకు నా ప్రాణము పోయినా పర్వాలేదు అన్నట్టుగా అతడు తన ప్రాణము పెట్టడానికి సిద్ధపడ్డాడు. 21వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ఇదే అధ్యాయం, ఇదే పత్రిక. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. మరి చరిత్ర పుస్తకాలు చదువుతుంటే నిజంగా అతడు ప్రాణమై పెట్టాడు. చివరికి రోమా ప్రభుత్వం ఏం చేసింది, చివరికి అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి నీవు క్రీస్తు మతమును బోధించకూడదని అనేక మారులు నేను హెచ్చరించి తిని, అనేక మారులు నేను చెరసాలలో వేయించి తిని, అనేక సార్లు నేను శిక్షించి తిని, కానీ నీలో ఎటువంటి మార్పు రాలేదు. నీవు క్రీస్తు నిమిత్తం పని చేస్తూనే ఉన్నావు, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నావు, నీవు ప్రజలను మార్చేస్తూ ఉన్నావు పరలోక రాజ్యము నిమిత్తం. కాకపోతే ఇప్పుడు నీవు బ్రతకడానికి అర్హుడవు కావో అని మరణశిక్ష విధించిందంట. ఆయనకు మరణశిక్ష. అతన్ని ఏం చేశారు, అతనికి రోమా పౌరసత్వం ఉన్నందుకు అతనికి సిలువ వేయలేదంట. రోమా సిలువ అంటే చాలా భయంకరమైన చావు అన్నట్టు, శాపగ్రస్తమైన చావు. అది వేద్దాం అనుకున్నారంట, కానీ పౌలుకు రోమా పౌరసత్వం ఉన్నందుకు ఆ శిక్ష వేయకుండా ఏం చేశారు, తన ఒక తలను తీసేశారంట, మెడను నరికేశారు. హతసాక్షి అయిపోయాడు. ఎవరైతే క్రీస్తును ద్వేషించాడో, క్రీస్తుని హింసించాడో, క్రీస్తుని అవమానించాడో, క్రీస్తు ప్రజలను చంపాడో, ఆ ప్రజల కొరకు, ఆ క్రీస్తు కొరకు ఇప్పుడు ఏం చేశాడు, అతడు కన్నులు తెరవబడిన తర్వాత తన ప్రాణమును అర్పించి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. మంచి సాక్ష్యం ఒక చోట పౌలు ఇచ్చాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఏమండి, ఎవరు చెప్పగలరు ఆ మాట?
అపోస్తులు ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ పౌలు చెప్పాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకుని ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యం కదండి. ఒక ఉగ్రవాదము నుంచి కరుడుగట్టిన ఉగ్రవాదముగా ఉన్నవాడు, ఉగ్రవాదిగా ఉన్నవాడు క్రీస్తును తెలుసుకున్న తర్వాత తన జీవితంలో ఎంత మార్పు, ఎంత తగ్గింపు, క్రీస్తు కొరకు ఎంత వేదనను, ప్రజల కొరకు ఎంత ఆరాటమో మనం చూస్తున్నాం. మనకు అటువంటి దాంట్లో కొంచెమైనా ఉంటే మన జీవితాలు కూడా చాలా ధన్యమైపోతాయి. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏదో మనం ఆదివారపు సండే క్రైస్తవులుగానే మిగిలిపోతూ ఉన్నాం. క్రైస్తత్వము కొంచెమైనా మనలో ఉందా? ఇంకా మనకు కంప్లైంట్సే. ఏం కంప్లైంట్స్? నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అట్లా లేదు. క్రీస్తు కొరకు ఎప్పుడు బ్రతుకుతావు? కొంచెమైనా బ్రతకగలవా? మొత్తం ఈ లోకంలోనే సంపాదించుకుంటావా? పరలోకంలో ఏమి అవసరం లేదా నీకు? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. సిగ్గుపడదాం బల్ల తీసుకునే ముందు. ఎంత సిగ్గే నాకు తగ్గి ఉన్నది. పౌలు జీవితాన్ని ఈరోజు చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. కొంచెమైనా లేదు ప్రభువా, క్షమించమని అడుగుదాం. కొంచెమైనా జీవించడానికి, ప్రభువు కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తానని ఆ బల్లలో ఒక ఒప్పందం చేసుకున్నాను.